జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పోలవరాన్ని పూర్తి చేయకుండా ఆపేశాడు ఒక నో నో అలిగేషన్. నో లెట్ us జగన్మోహన్ set right. రెడ్డి No, no, జగన్మోహన్ పోలవరం రెడ్డి పూర్తి 5 చేయకుండా సంవత్సరాలు ఎవరు ఎవరికి ఏమండి ఎవరు జగన్మోహన్ రెడ్డి 5 ఆపాల్సింది సంవత్సరాలు అమరావతిని ఆపేశాడు. ఒక స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్ కదా. లేదు అమరావతి విషయంలో కక్షాదింపు చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. నో సెకండ్ చేశాడు కదా. చేసిన మాట ఎందుకంటే మీరు పోలవరం గురించి మాత్రం వేరే ఉంది. ఆయన సంతకం ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు సంతకం వాళ్ళు పెట్టలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తల వంచి దీన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టడానికి ఆ డబ్బులు అక్కర్లేదు కానీ నేను సంతకం పెట్టలేదు అనే మాట మీరు రేపొద్దున ఎల్లుండి అన్న కేంద్ర ప్రభుత్వం చెప్తే రాసింది. ఆ విషయం నేను ఒప్పుకోను. సో ఇప్పుడు పోలవరం పరిస్థితి కారణం ఎవరు? నేను మళ్ళీ చెప్తాను కేంద్ర ప్రభుత్వం. నేను మీ చెప్పాను ఉమాభారతి గారితో మాట్లాడాను, నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రులతో కన్సిస్టెంట్ గా టచ్ లో ఉన్నా నేను. పోలవరం సాంసంతో నేను ఉన్నానండి. మీకు పోలవరం ఆ పరిస్థితి మీరు 1989లో పోలవరం సాంసం వచ్చినప్పుడు మీరు ఇంకా స్కూల్లో కూడా చేరుండరు, చేరుంటారులేండి. చెప్తున్నాను ఎర్ర నారాయణస్వామి గారు మా అధ్యక్షుడు మీరు చెప్పుకో. నేను దానికోసం అసలు కారణం ఏంటో తెలియాలి. మీలాంటి వాళ్ళు మాట్లాడాలి, తెలియాలి. పోలవరం ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? చంద్రబాబు నాయుడు గారి కారణం కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ని నేను కడతా అని తీసుకుని అన్నాడు. ఆ మాట ఓకే అన్నదా ఈయన మొదలే వచ్చి ఆ మాట జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, నరేంద్ర మోడీ కూడా వచ్చి అన్నారు ఇక్కడ. ఏటీఎం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆయన ఎందుకు తీసుకోవాలి? ఆయన ఫుల్ఫిల్ చేశారు. ఆయన కూడా ఇచ్చేయచ్చు కదా. ఆయన ఇచ్చేవచ్చు కదా. యువర్ రైట్ పాయింటింగ్ అవుట్. నేను చెప్తున్నాను ఎవరికి వాళ్ళు పక్కనాల మీద దోసేయడానికి కేంద్రం మీద నిజమండి. ఇవాళ జరిగిన అన్యాయం ఏంటంటే ప్రజలకు తెలియాల్సింది ఆ ప్రాజెక్ట్ని శాశ్వతంగా డెడ్ స్టోరేజ్. నేను చెప్తున్నానండి మొత్తం 150 అడుగులు ఎత్తులు ఉంటే ఆ ప్రాజెక్ట్ 960 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. వేరియబుల్ కాస్ట్ పావలా, ఒక యూనిట్కి పావలాతో మన ప్రజలకి కరెంట్ వచ్చేటట్టు ఉంది. అది నీళ్లు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర సూర్య సావంత్ కానీ చంద్రపూడి ఎత్తులు కానీ టెక్నికల్ వద్దు, జస్ట్ మనం పొలిటికల్ గా మాట్లాడితే చెప్పండి. ఇప్పుడు పూర్తి అవుతుందని నమ్మకం మీకుందా శ్రీనివాస్ గారు? మీరు మళ్ళీ ఇదో 27కి అందరిలో ఇప్పుడు 43.5 దగ్గర కాదు 41.27 దగ్గర మీరు కూడా మాయలో పడిపోయారు. నిన్న మోడీ గారు మాయాజాలానికి మీరు కూడా మెస్మరైజ్ అయిపోయారు. ఆయన సభలో వచ్చి ఏదో మాయాజాలం చేశారు, పక్కన చంద్రబాబు నాయుడు గారు మాయాజాలం చేశారు. ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారంటే దయచేసి ప్రజలు గమనించాలి. వాళ్ళు చెప్పిన ప్రకారం టెక్నికల్గా ఇవాళ ఆల్రెడీ దాని స్పిల్వే ఇవన్నీ కూడా 150 అడుగులు ఎత్తున 45.17 మీటర్స్ ఎత్తున అంటే 150 అడుగులు ఎత్తున ఫుల్ఫిల్ చేయడానికి ఆల్రెడీ కట్టేయటం జరిగింది. కాలువల నిర్మాణం కూడా అదే విధంగా ఇప్పటికి 90% కుడి కాలువ ఎడమ కాలువ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో నీళ్లు నిలబెట్టే 150 అడుగులు ఎత్తుతో రాతి మట్టి కట్టడం కూడా ఏముందని 3,000 కోట్లు పెడితే రేపు పెద్ద ఇష్యూ కాదు. అది రాతి మట్టి కట్టడం నిల్వ సామర్థ్యం 43 దగ్గర, నిల్వ సామర్థ్యం 135 అడుగులు అంటే డెడ్ స్టోరేజ్. ప్రపంచ చరిత్రలో మళ్ళీ నేను చెప్తున్నాను ఫ్రమ్ అర్జెంటీనా నుంచి మీరు అమెరికా నుంచి మీరు జపాన్ దాకా తీసుకోండి, చైనాలో తిరిగి ఎక్కడ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా సరే ప్రపంచ చరిత్రలో డెడ్ స్టోరేజ్ పరిమితమైన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది పోలవరం చేసేసారు. దానికి ఏం చేయాలి మనం? ఎంపీలందరూ సవరణ ప్రతిపాదించమని చెప్పాను. దిక్కుమాలిన బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్ ముళ్ళుతో తీయాలనే ఉద్దేశంతో దొంగతనంగా బడ్జెట్లో 38వ పాయింట్ కింద దొంగతనంగా ఇరికిచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఇంతటితో పరిసమాప్తం అయిపోయింది, మాకు ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిపోయినట్టు లెక్క అని చెప్పి బడ్జెట్లో రాసి పెడితే సిగ్గు లేకుండా వీళ్ళందరూ చదువుకున్న ఎంపీలండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు పంపించి తెలియకుండా చేశారా? వాళ్ళు కనపడలేదు. వీళ్ళకి నిజంగా దొంగతనంగా రాశారండి బడ్జెట్. ఎంతమంది చదువుకుంటారు చెప్పండి? తెలుసు తెలియకుండా మీ బోటలు మాట్లాడిన తర్వాత రెస్పాండ్ అవచ్చు కదా. నేను అందరికీ ఈమెయిల్స్ అందరూ పంపించాము బహిరంగంగా. నేను కాదు, మనకి మీటింగ్లు పెట్టాము, చెప్పాము, తర్వాత రెస్పాండ్ అవచ్చు. ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఏంటి? ప్రభుత్వం వైపు నుంచి రెస్పాన్స్ లేదు. ప్రభుత్వం దీన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి చూస్తాం. రెస్పాన్స్ అంగా దేవుడు ఎరగండి. నిజంగా చెప్పాలి కదా, డెడ్ చేసేసింది రాష్ట్ర. కనీసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. మీరు మిస్టేక్గా సవరణలో ప్రాజెక్ట్ ఇన్కంప్లీటెడ్గా భావిస్తున్నాం ఈ బడ్జెట్ ప్రకారం రాశారు, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, పైగా ఆంధ్రప్రదేశ్ను ఒక జిల్లాగా రాశారు. ఆ తప్పయ్యానే రాసే ధైర్యం కూడా లేదండి ఈ గవర్నమెంట్కి. మాట్లాడితేనేమో ఇలా అంటాను. నేను చెప్తున్నాను ఇప్పుడు మంచి మనం విమర్శ చేసినప్పుడు నిర్మాణాత్మక విమర్శ సూచించేయాలి, అంతే కదండి. మంచి చేస్తే మంచిది మీకు చెప్పాను, కష్టపడుతుంది. కానీ ఇవాళ ఈ విషయంలో మాత్రం శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి దీనికి, ఎందుకంటే రేపు పొద్దున్న మన డబ్బులతో కట్టుకుందామని ఒక బ్యాచ్ ఒకటి బయలుదేరారు, రాధాని గారి బ్యాచ్. ఏమండి నేను ఒకటి చెప్తున్నాను, ఆ మార్వాడి గారి కంపెనీకి ఏమో ఏంటి కంపెనీ ఏంటి మిత్తల గారి కంపెనీకి మైన్స్ ఇవ్వాలంట. మన కడప ఉక్కు ఫ్యాక్టరీకి రిజర్వేషన్ వస్తాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ పెడితే దాంట్లో రిజర్వేషన్స్ అమలు అవుతాయి కదండి. విశాఖపట్నంలో రిజర్వేషన్స్ అమలు అవుతాయి కదా, గవర్నమెంట్ రిజర్వేషన్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన దానికి కదా మానేసంట మార్వాడి గారి కంపెనీకి అంటండి ఆంధ్రప్రదేశ్ కట్టిన పన్నుల్లోంచి మళ్ళీ రిపీట్ మీకు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 10-15 సంవత్సరాలు వాళ్ళకి రాయితీలు తాంబూలాలు సత్కారాలు ఇస్తారంట. మనకు వచ్చే పోగొట్టుకుని దీనికి ఏమని అనాలి? అలాగే అమరావతి పోలవరం విషయంలో కూడా వీక్ లీడర్షిప్, విజన్ లేని లీడర్షిప్, వెన్నుముక లేని లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బానిసంగా ఇవాళ ఇంతవరకు 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి వస్తే మగధ సామ్రాజ్యం మీద గెలిచిన సిముకుడు ఉన్నాడు చూసారా? ఆ స్ఫూర్తిలో 100వ వంతు కాదు 1000వ వంత 10,000 వంతు లేని ఇవాళ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అన్ఫార్చునేట్లీ నేను చెప్తున్నాను, దేశ చరిత్రలో ఏ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా గుత్తగా గొర్రెల మంది అంటే వీళ్ళకి బాధ కలుగుతుంది. మరి ఏ మంది అన్నాలో మీరు చెప్పండి. మరి పెద్దల మంది అన్నాను నేను. 175 మందికి 175 మంది ఏది ఉత్తర భారతీయ జనతా పార్టీ అభ్యర్థురాలకి లేదా ఇంకో బిల్లులకి అడ్డంగా ఓట్లు వేసినప్పుడు మా హోదా విభజన హామీలను అడగొచ్చు కదండి. ఎందుకంటే ఈ దేశం గుజరాత్లో మోడీ గారు గుజరాత్లో కూడా లేదా ద్రౌపది ముర్ము గారికి సంబంధించిన ఒడిశాలో కూడా ఎగ్నెస్ట్ ఓట్లు పడితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2 బిల్లుల విషయంలో వీళ్ళకి బుద్ధుందా అండి? అసలు ఒక రాష్ట్రాల హక్కులు చేస్తాడు ఢిల్లీ పార్లమెంట్ లెఫ్టినెంట్ యాక్ట్ పెడితే దానికి కూడా గుడ్డిగా మద్దతు చెప్పే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఒప్పుకున్నా రాష్ట్ర హక్కు ఇవ్వాలప్పుడు మీ పార్లమెంట్లో మీ ఇద్దరు బలం అవసరం ఉంది కదా. ఆ పక్కన నితీష్ గారు కలుపుకుంటే కనీసం హక్కుల గురించి మాట్లాడలేరా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీకేమనిపిస్తుంది? అంటే దీని మీద అండి భారతదేశం అనేక సైంటిస్ట్ సంస్థలు చాలా కేంద్రాలు పెట్టి రీసెర్చ్ డిపార్ట్మెంట్స్ పెట్టారండి. ఆ రీసెర్చ్లో యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానీ కానీ చాలా పెట్టారు. అందుకని అక్కడ సైంటిస్టులు చాలా మంది డెవలప్ అయ్యారు. అలాగే అలాంటి సైంటిస్టులు వీళ్ళకి ఈ చికెన్ గున్యా డెంగ్యూలాగా కేంద్ర వాళ్ళని చూడగానే ఎందుకు వణుకుడు రోగం వస్తుందని వాళ్ళు తేల్చాలి. నేను చెప్తానండి, ఈ రోగానికి కారణం ఏంటని వాళ్ళు తేల్చాలి. ఇప్పుడు మనం అదేం అంతుపట్టిన వ్యాధిలా ఉందండి ఇది. అందరూ నేను ఇద్దరు ప్రత్యక్షంగా వాళ్ళు పరోక్షంగా ఎవరు దీన్ని స్పేర్ చేయాల్సిన పని లేదండి. ఇవాళ మోడీ గారు వచ్చారు ఇక్కడికి. వచ్చి ఇంతకుముందు ఏం మాట్లాడారు? రాజధాని అమరావతి ప్లాన్ బనాతే ఏమని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ వేసుకుని కొలగొడతాను చూస్తున్నట్టు మాట్లాడిన మోడీ గారు ఇవాళ అమరావతికి వచ్చి జగన్ గారి గురించి మాట్లాడలేదు. ఏంటి? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడతాం ఏంటండి? నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మేము దత్తపుత్రిలో చూసుకుంటామని మాట్లాడి మీరు ఉంది దాంట్లో ఉంది కదా. జగన్ గారికి మోదీకి ఎప్పటికి సంబంధాలు ఉన్నాయంటారా? మోడీ గారికి అమిత్ షా గారికి ఏం కనపడవండి. వాళ్ళకి అవసరం కొద్దీ వాడుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెక్ పెట్టే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 39.43% ఓట్లు వచ్చినాయంటే డోంట్ అండర్ ఎస్టిమేట్. తిరిగి రేపొద్దున ఆయన బీజేపీ కాళ్ళు వేళ్ళు అనుకోవడానికి క్రెడిట్ గేమ్ తీసుకోవడానికి లేదా కళ్యాణ్ గారు కలుపుకోవడానికి ఓ స్టేజ్ వచ్చిన తర్వాత ఇట్ వోంట్ స్పేర్. ఇవాళ అరెస్ట్ చేయడానికి కూడా నేను చెప్తున్నాను, మీరు మళ్ళీ చెప్తున్నాను మీకు ఇవాళ చెప్తానండి. మోడీ గారు గనక అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా జరుగుతుంది అంటాడా? అంటాడా? మరి మొన్న వచ్చి విమర్శ చేయకుండా పోయి ఇప్పుడు అంటాడా? ఏమండి, రాజకీయ పచ్చి స్వార్థం కోసం అంటే ఆయన పాత మర్చిపోరు. అద్వానీ గారు ఆఫీసులో ఉండి కానీ కలుస్తానంటే పక్కదారిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయింది. బయట వెయిట్ చేస్తే మీరు ఖమ్మంపట్టి గారు పెద్ద ఎవరిని ఎంపీలను పిలిచి అడగండి. ఆ ఏపీ భవన్లో వస్తే కారులో మాట్లాడుతుంటే వచ్చింది ఆయన గుర్తుపెట్టుకుంటాడు, వేరే సంగతి. అదే అయినా సరే ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఇవన్నీ ఎందుకని తెలుగుదేశం క్యాడర్ కూడా మోడీ గారిని నచ్చట్లేదు అంటే ఇలా సెంటిమెంట్తో కొడదామని నేను. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు తరాలు యువతరాల గురించి మాట్లాడట్లా. ఇవాళ హోదా విభజన హామీలు ఇస్తేనండి ఆ మొత్తం గుజరాత్కి ఎత్తుకెళ్ళిపోయిన ఇస్తే 15 లక్షల మంది కుర్రాళ్ళు. నేను ఇప్పుడు మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళని పారిశ్రామికవేత్తలు చేయాలి కానీ మారవాడీలు మనం తెచ్చుకున్నాం. మారవాడీలు అంటే నాకు వ్యతిరేకత లేదు, గుజరాత్ అంటే వ్యతిరేకత లేదు. కానీ నీ కుర్రలు నీ యూత్ నువ్వు నిలబెట్టాలి కదండి బాబు. నేను అడుగుతాను. అంతలో కళ్యాణ్ గారు బయలుదేరారు, ఈయన మాట అంటారు. విచిత్రంగా ఉంటుంది. ఈయన చెప్తున్నానండి, చెప్పుకుంటే అనవసరంగా కూడా చెప్తున్నాను. మా దక్షిణామూర్తి గారు అబ్బాయి తోటి తమిళుడు నా స్టాలిన్ గారు, నా తెలుగు బిడ్డ, ఆయన గురించి తమ భాష గురించి తమిళ గారి భాష ఉంటే ఈయన మీద మాట్లాడతారు. ఈయన నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఏం మాట్లాడతారు. సనాతని ఆమెన్ అంటారు, క్రిస్టియన్లో ఆమెన్ అంటే పదం తెలుసు మీకు. ఐఎమ్ అపోలజికల్ సనాతనవాదిని ఆమెన్ అన్నారు. అదేంటో నాకు తెలియట్లేదు, కొట్టు చచ్చిపోతున్నా. అన్ని డిక్షనరీలు ఎత్తుకుతున్నా చాలా కాలం నుంచి, 7 నుంచి. ఆర్య సనాతనవాదిని ఆమెన్ ఏంటి? సరే, ఆయన మాట్లాడిన వాటికి మళ్ళీ ఆయన ఆన్సర్ చెప్పాలి మనం ఎక్కడ